వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి రామలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అర్చన నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పండ్లు పంపిణీ చేసి వారి సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలు హర్షించదగ్గ విధముగా అభివృద్ధి చెందుతున్నాయని కొనియాడారు. ఆయన పరిపాలనలో దేశాభివృద్ధి కొరకు మరియు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలో రామమందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అమలు చేయడం, ముస్లిం సోదరిమణుల సంక్షేమానికి ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ, ఆపరేషన్ సింధూర్ వంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు అమలుపరిచి దేశాన్ని సంరక్షిస్తూనే ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడిగా అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. భగవంతుడి ఆశీర్వాదాలతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, వారి నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఎంతో అభివృద్ధి చెంది ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు అనుసురు శ్రీనివాస్, అరిగె నారాయణ, గొడిసెల యాదగిరి గౌడ్, అనిల్ గుప్తా, దుర్గం సంజీవులు, మిట్ట గంగాధర్, బస్కల్లా సాయిలు, ఎస్వి శర్మ, సురేష్, కందిపెద్ద మల్లేష్, భరద్వాజ్ శర్మ, ర్యాపని మహేష్, ఉల్లెంగ గోపి, ఉల్లెంగ పర్వయ్య, భక్తిని రాజు, రాఘవులు, మల్లయ్య, కిష్టయ్య, సాయిలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మన భారతదేశ ప్రజల చిరసాల 500 ఏళ్ల కళ రామ మందిరం నిర్మించడం జరిగింది మోడీ గారు. అలాగే జమ్మూ కాశ్మీర్లోని ఆర్టికల్ 370 తీసుకొచ్చిన ఘనత మోడీ గారిది. అలా ముస్లిం మహిళా సోదరి మనులకు ట్రిపుల్ తలాకు మోడీ గారిది. మరి రైతులకు కూడా సబ్సిడీ ఎరువులు, PM కిసాన్ రైతు సాయం, ఇంకా పోస్ట్ ఆఫీస్ ద్వారా, బ్యాంకు ద్వారా వాళ్ళకు జీవిత బీమా కూడా కల్పించడం జరిగింది. అలాగనే బలహీన వర్గాలకు మరి మోడీ గారు 18 కుల వృత్తుల కింద విశ్వకర్మ రుణాలు కూడా బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. కరోనా టైంలో ప్రపంచాన్ని గడగడ ఆడించిన కరోనా మహమ్మారిని మరి మోడీ గారు ఆయన భారతదేశ ప్రజలకు ఏం మీరు దిగులు చెందకూరి అంటూ అండగా ప్రజలకు అందరికీ అండగా నిలుస్తూ మరి భారత శాస్త్రవేత్తలకు పక్కన నిలబడి వాళ్ళకు సూచనల సలహాల మేరకు వాళ్ళకు సాయం చేస్తూ, మీరు కరోనా టీకాని భారతదేశం తయారు చేయాలని అగ్రదేశాలు ఉన్నప్పటికీ కూడా మన భారతదేశ సైంటిస్టుల గొప్పతనం ఏంటంటే అన్ని దేశాలకు ముందు మన కరోనా టీకా కనుక్కున్నారు మోడీ గారి సహాయంతో. మరి 3 దఫాలుగా మన కరోనా టీకాలు అందించి ఇతర దేశాలకు కూడా సాయం చేసిన కరోనా టీకాని మోడీ గారు మరి ఘనత ఆయనని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల పార్టీలు, ప్రతిపక్ష నాయకులు మరి ఇతర మనకున్న శత్రు దేశాలు కూడా చూసి ఓర్వలేకనే ఆయన మీద ఏదో ఒకటి నిందలేస్తూనే ఉంటారు. ఆయన ఏ అవినీతి దొరకకపోవడం వల్ల మన భారతీయ ప్రజల మీద మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడి ఆపరేషన్ సింధూర్ ఏది దొరకక ఆపరేషన్ సింధూర్ అమాయకమైన ప్రజలను 26 మందిని చంపేయడం జరిగిన ఆ మహిళలని సింధూరం దూడిపేసినందుకు ఆపరేషన్ సింధూర్ పెట్టి అదే మహిళా మనుల పైలట్లతోని అప్పటికప్పుడు డిసిజన్ తీసుకొని మోడీ గారు దానికి ప్రతిఫలంగా వాళ్ళని హతమార్చడం జరిగింది. అందుకనే ఇంతకుముందు పుల్వామా దాడిలో CRPF జవాన్లని 43 మందిని చంపినందుకు అది కూడా ఎంబడినే నిర్ణయం తీసుకొని 43 మందికి దానికి దీటుగా 350 మందిని చంపేసిండు. అది భారతదేశ ప్రజల మీద చిన్న గీత మాట కానీ ఆయన ఓర్చుకోలేడు. అందరు భారతదేశం నా కుటుంబం, భారతీయులంతా నా కుటుంబం అని అనుకునే మోడీ గారు ఇంకా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.